అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతది? కొత్తగా 3 L1, L2, L3 అని సర్వే చేస్తున్నారు. అంటే రీవెరిఫికేషన్ చేస్తున్నారు. L1, L2, L3 అనేది. దాని గురించి విషయాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళితే ముందుగా రీసెంట్‌గానే మనకు జనవరి 26 నాడు అర్హులైన కొందరికి ఇళ్ల పత్రాలు, రైతు భరోసాకు సంబంధించి పత్రాలు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు పత్రాలయితే ఇవ్వడం జరిగింది. అయితే అందరికి కాకుండా కొందరికి మాత్రమే పైలట్ ప్రాజెక్ట్‌గా మండలానికి ఒక విలేజ్‌గా తీసుకొని వాళ్ళకి మాత్రమే అందించారు. అయితే ఇక్కడి వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్‌లో భాగంగా 3 కేటగరీలుగా విభజించారు. అయితే ముందుగా L1లో వచ్చేసరికి ఎవరైతే ఖాళీ స్థలం ఉంటుంది, ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకు L1 కేటగరీలో చేరుతారు. L2 కేటగరీలో వచ్చేసరి ఇల్లు లేకుండా అటు ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ గూడా లేకుండా ఉంటారో వాళ్ళకు L2 కేటగరీలోకొస్తారు. ఈ L2 కేటగరీలో అయితే ప్రభుత్వమే తమ సొంత నిధులతోని ఇంటిని నిర్మించిస్తారు వీళ్ళకు L2 వాళ్ళకు. L3 కేటగరీలో వచ్చేసి ఎవరైతే పెంకుటిల్లు ఉంటుందో, రేకులిల్లు, అలాగే అద్దెంట్లో ఉంటారో, గుడిసెలో ఉంటారో వీళ్ళు L3లోకొస్తారు. ఇలా L1, L2, L3 3 కేటగరీలా విభజించి ముందుగా అయితే L1 వాళ్ళకు ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం గవర్నమెంటు 5,00,000 మంజూరు చేస్తది. వాటితో వారు ఇల్లు కట్టుకోవాలి. ఆహ్, మొదటి విడతగా L1 వారికిస్తారు. సెకండ్ విడతగా L2 వాళ్ళకిస్తారు. థర్డ్ విడతలో L3 వాళ్ళకిస్తారు. అయితే ఈ ఈ రీవెరిఫికేషన్ వచ్చేసి ఏఐ సాయంతో జేస్తున్నారు. అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా, పైరవీలకు తావు లేకుండా ఖచ్చితమైన అర్హులకు ఇల్లు మంజూరయ్యేలా ఇవి రీవెరిఫికేషన్ అవుతది. అయితే ఆల్రెడీ ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ జేశారు ఈ రీవెరిఫికేషన్ అనేది. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి కొనసాగుతుంది. అధికారులు ఈ రీవెరిఫికేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. అయితే ఈ రీవెరిఫికేషన్ అనేది ఏఐ సాయంతో జేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇల్లొచ్చేలా జేస్తారు. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.